ఇంతకుముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అర్ధగంట తర్వాత పిండి చూడండి ఎంత మెత్తగా నానిందో. ఇలా ఇలా ఉండాలి పిండి. మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకొని దీన్ని భాగాలుగా విడగొట్టుకోవాలి. పిండి జల్లుతూ మన చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ అంత మందంగా కాకుండా అంత పలుచగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. ఇలా మనం చూస్తే మందంగా కనిపించాలి. ఇప్పుడు కొని మనం తిక్కుకున్న ఈ చపాతీ రోల్కి, ఈ చపాతీకి వాటర్ని అప్లై చేసుకోవాలన్నమాట. తవా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ చపాతీని వచ్చేటప్పుడు తవాని మనం తిప్పి ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు రివర్స్లో పెట్టి సెల్లో చూడండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే అవైలబుల్లో ఉంటుంది. సో దీనికి మనం బటర్ యూజ్ చేయాలన్నమాట. నా దగ్గర బటర్ అవైలబుల్లో లేదు, సో నేను ఇలాగే సర్వ్ చేసుకుంటున్నా. మిగిలిన చపాతీ ముద్దలన్నీ ఇలాగే చేసుకొని మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి.